ఖాళీ ఉన్నాను ఖాళీ ఉన్నాను ఎందులో రాజమండ్రి ఆర్ఎండ్బి అతిథి గృహంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. కాకినాడ పార్లమెంటుపై సమీక్ష చేశారు. కాకినాడ పార్లమెంటు నాయకులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. పడవ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించారు. పార్టీ తరఫున 1,00,000 పరిహారం ప్రకటించారు జగన్. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ హరీష్ అడిగి తెలుసుకుందాం. హరీష్, చెప్పండి, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇవాళ తెల్లవారు 10:30కి రివ్యూ కార్యక్రమం ప్రారంభమైంది. 3 రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి రాజమండ్రిలోనే ఉంటూ మొత్తం 5 జిల్లాలకు సంబంధించిన పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీల పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల నాయకులతో సమీక్ష నిర్వహిస్తారు. దీనికి సంబంధించి ఇవాళ కాకినాడ పార్లమెంటు సంబంధించిన ఈ రివ్యూ మీటింగ్ ప్రారంభమైంది. ఇందులో మొదటి పులి కాన్స్టిట్యూన్సీతో ఈ రివ్యూ ప్రారంభమైంది. నాయకులతో సమీక్షించారు, అక్కడ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పార్టీ ఎలా కొనసాగించాలి, గెలిచిన నాయకులతో పాటు అంటే పార్టీని ఏ విధంగా కాపాడుకోవాలి, ఇతర పార్టీలతో వచ్చే సమస్యలు ఏంటి, దాని గురించి చర్చించారు. అలాగే డిసైడ్ చేసి మార్గదర్శనం చేశారు. అక్కడి నుంచి నిన్న ధవళేశ్వరంలో జరిగిన ఈ పడవ ప్రమాదంలో మృతి చెందిన 5 డెడ్ బాడీస్, 5 చనిపోయారు. వీరికి సంబంధించి డెడ్ బాడీస్ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాయి. అక్కడికి వెళ్లి ఆ బాధితులను పరామర్శించారు. ఇంతవరకు సంఘటన జరిగి 24 గంటలు గడుస్తున్న ప్రభుత్వ అధికారులు కానీ అధికార పార్టీ నాయకులు ఎవరు ఇంతవరకు వాళ్ళు పరామర్శించలేదు. జగన్మోహన్ రెడ్డి మాత్రం అక్కడికి వెళ్లి బాధితులు పరామర్శించి వాళ్ళ కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులు అంటే చనిపోయిన ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున 5 లక్షల రూపాయలు వారికి పార్టీ తరఫున ఆర్థిక సాయం ప్రకటించారు. దీంతో పాటు అసలు ఈ సంఘటనకి ఏ సంబంధం లేదు మరో సంఘటన నిన్న మధురపూడి ఎయిర్పోర్ట్ వద్ద ఒక రోడ్డు ప్రమాదంలో వారికి కూడా 2 లక్షల చొప్పున ఎక్స్గ్రేట్ ప్రకటించారు. మొత్తం ఈ బాధితులందరికీ కలిపి 7 లక్షల రూపాయలు పార్టీ చొప్పున పార్టీ తరఫున ప్రకటించారు. ఓకే హరీష్. ఆవిడకి పంపిస్తాను, విజయలక్ష్మి గారిని పంపించి మంచి చేస్తాను, మీకు చూస్తాను అన్నారు. అంతే. ఇప్పటివరకు అధికారులు కానీ ప్రభుత్వం తరఫున ఎవరిని వచ్చి ఎవరో రాలేదండి. కోరుకోండి సర్పంచ్ వచ్చారు. ఇంతవరకు మిగతా ఎవరు రాలేదు. సాయం చేస్తాను. రాత్రి నుంచి కూడా ఎవరు రాలేదు. మేము ఉన్నాం, లక్ష్మి గారు మేము ఉన్నాం. పాపని ఇచ్చారు. 12 రోజులు. ఇప్పుడు ఆ అమ్మాయి ఎందుకు వెళ్ళిందమ్మా? పెళ్ళైన ఆమె కూడా వెంటనే వెళ్తే ఎందుకు వెళ్ళింది? అత్తవారింటి దగ్గర ఉందండి. వాళ్ళని నేను తీసుకెళ్లానని పెళ్లికి వెళ్ళాం. పెళ్లికి వెళ్ళి ఫంక్షన్ భోజనాలు చేసి ఇంట్లో కూర్చోమన్నామండి. సరదాగా గోదావరి చూస్తామని వెళ్ళారండి. అంతే అండి. ఇంకా మొలిగిపోయింది. సంఘటన జరిగి 24 గంటలు పూర్తయినా ఇంతవరకు ప్రభుత్వ అధికారులు గాని ప్రభుత్వం తరపున ప్రతినిధి గాని ఎవరు బాధితులను పరామర్శించలేదు, వాళ్ళ బాధను అడిగి తెలుసుకోలేదు. అయితే నిన్న సంఘటన జరిగిన వెంటనే వైఎస్ఆర్సీపీ నాయకులు ఇక్కడికి వచ్చి బాధితులను పరామర్శించారు, మంచి చెడ్లు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధితుల దగ్గరకు వచ్చి ఓదార్చారు. వాళ్ళని అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు, వాళ్ళకి భరోసా కల్పించారు.